హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గోల్డ్ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. 12 ట్రేడింగ్ సెషన్స్ టైం తీసుకుంది ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అవడానికి. సో టార్గెట్ హిట్ అయ్యే ప్రాసెస్లో మార్కెట్ ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది, సో నేను యాక్చువల్గా ఎలా ప్రెడిక్ట్ చేశాను ఈ వీడియోలో మీకు బ్రీఫ్ చేస్తాను ఫ్రెండ్స్. XAUSD. సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం మీకు ఈ వీడియో నేను 12th ఏప్రిల్ ఫ్రెండ్స్, సారీ 14th ఏప్రిల్ వీడియో చేశాను. సో 12th ఇది క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ప్రైస్ హ్యూజ్ ర్యాలీ అయిన తర్వాత క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఎప్పుడైతే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. సో మార్కెట్ అనేది ట్రెండ్ రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈవెన్ మన వీక్లీ చార్ట్ కూడా గమనిస్తే ఆల్మోస్ట్ ప్రైస్ అనేది పీక్స్ రీచ్ అయిన తర్వాత పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్స్లో మీకు క్లియర్గా ఉంటుంది. సో ప్రైస్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ ఫాలో అవుతుంది చెప్పాను. ఒకే ఒక కండిషన్ చెప్పాను, ఈ క్యాండిల్ స్టిక్ హై ఏదైతే ఉందో 2431 రైట్ సైడ్ బ్లాక్ కలర్ చూడొచ్చు, ఈ లెవెల్ పైన డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వకూడదని ఒకే ఒక కండిషన్ పెట్టాను ఫ్రెండ్స్. సో కండిషన్ మార్కెట్ అనేది ఫాలో అయింది. సో కండిషన్ బ్రేక్ అవ్వలేదు. సో ఇమీడియట్గా అది నెక్స్ట్ టార్గెట్ ఏం చెప్పానంటే, ఇమీడియట్ టార్గెట్ ఎప్పుడైతే కండిషన్ మెట్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 2290 అని చెప్పాను ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా టార్గెట్ అనేది నిన్న రీచ్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్ చెప్పాలంటే ఫ్యూ డేస్ బ్యాక్ 23rd ఆఫ్ ఏప్రిల్లో కూడా యాక్చువల్గా మార్కెట్ ఆల్మోస్ట్ లో గమనిస్తే 2291, నేను చెప్పిన టార్గెట్ 2290 ఫ్రెండ్స్. సో స్టిల్ 1 పాయింట్ పైన వరకు వచ్చి మార్కెట్ అనేది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో బట్ నేను క్లెయిమ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మార్కెట్ ప్రొడిక్షన్ సక్సెస్ అని చెప్పి, ఎందుకంటే ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చిన తర్వాత మాత్రమే నేను చెప్తాను. సో అదే జరిగింది ఫ్రెండ్స్. నిన్న మార్కెట్ టార్గెట్ హిట్ అయింది. ఈ టార్గెట్ రీచ్ అయ్యే ప్రైసెస్లో మీకు క్లియర్గా గమనిస్తే ఎప్పుడైతే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ ఉందో ప్రైస్ స్లైట్గా బయర్స్ పుష్ చేశారు ఫ్రెండ్స్. పుష్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ స్టిక్ గమనించి ఇది ఇక్కడ కూడా యాక్చువల్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో ప్రైస్ అనేది ఇది క్లియర్ కట్ ఇండికేషన్, ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ మార్కెట్ అయితే ట్రెండ్ రివర్స్ అని చెప్పొచ్చు. ప్రొవైడెడ్ మార్కెట్ చాలా పీక్స్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ అయిన తర్వాత ఫార్మేషన్ ఇన్వర్టెడ్ హ్యామర్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. సో అదే జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అయింది దాని తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్ క్యాండిల్ నుంచి ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 డేస్ క్యాండిల్ ప్రైస్ అన్నింటినీ డామినేట్ చేస్తూ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంటుంది. సో వన్స్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ హ్యామ్ ప్లస్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్ స్టిక్సే క్లియర్ కట్ ఇండికేషన్ ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అవ్వడానికి. సో దీని తర్వాత సబ్సిక్వెంట్ ప్రైస్ గమనిస్తే మార్కెట్ స్లోగా కిందకి వచ్చింది, అక్కడ నుంచి స్లైట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి నిన్న టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్ 2290 ఫ్రెండ్స్ టార్గెట్. సో ఓవరాల్ గమనిస్తే ఇండియన్ మార్కెట్లో ఓవరాల్ ప్రైస్ అనేది తగ్గింది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది గోల్డ్ అనేది స్టెబిలైజ్ అవ్వచ్చు. ఈ ప్రైస్ నుంచి స్టెబిలైజ్ అయిన తర్వాత ఈ క్లియర్గా చూస్తే డైలీ చార్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్ 2244, సో ఆల్మోస్ట్ 2250 దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకునే అవకాశం డైలీ చార్ట్స్ ప్రకారం. సో యాజ్ ఆఫ్ నో అనేది మార్కెట్ ఫ్యూచర్ కరెక్ట్గా ప్రొడిక్షన్ అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ స్టిక్ కానీ, వీక్లీ క్యాండిల్ స్టిక్ కానీ, ఎన్గల్ఫింగ్ కానీ, హ్యామర్స్ కానీ, ఈ 2 టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు గోల్డ్ ప్రైస్ ఎక్కడ వరకు వెళ్తుందో, పైకి వెళ్తాను డౌన్ వెళ్తా మీకు ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ చెప్పినట్టు జరుగుతున్నందుకు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.